వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మర్రి వ్లాగ్. ఏంటబ్బా అక్క ఇంత పొద్దున వ్లాగ్ చేయడం స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? ఇవాళ అయితే మీ అందరి ముందుకు ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే వేద్దాం అనుకుంటున్నా. ఇవాళ అయితే సాటర్డే, ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇప్పుడే లేచా. ఇవాళ నా డే ఎలా ఉంటుంది, అసలు నేను ఏమేమి పనులు చేస్తా, ఎక్కడెక్కడికి వెళ్తాం అనేది మీకు కంప్లీట్గా చూద్దాం అనుకుంటున్నా. ఒక్కటబ్బా అసలు 1 వీక్ నుంచి వెయిట్ చేస్తాం కదా ఆఫీస్కి వెళ్తూ, సాటర్డే సండే ఎప్పుడు వస్తుందా అని. సాటర్డే సండే అయితే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. సో ఈ సాటర్డే సండే లేదు, ఈ సండే నేను ఏమేమి పనులు చేస్తాను అనేది మీకు కంప్లీట్గా చూస్తా. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్టే లైక్ చేసుకోండి, సో దట్ చాలా మందికి అయితే ఈ వీడియో రికమెండేషన్ వెళ్తుంది. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో పదండి, నేను ఇవాళ ఏమేమి చేస్తానో చూపిస్తాను. లేవగానే అయితే కొద్దిసేపు అయితే నేచర్ని ఎంజాయ్ చేస్తాను అనమాట. మా ఇంటి దగ్గర చాలా గ్రీనరీ ఉంటుంది, మీకు కూడా చూపిస్తాను. అంటే ఇంటి పక్కనే పార్క్ ఉంటుంది. కొద్దిసేపు అయితే ఫస్ట్ అలా చిల్ అవుతాను అనమాట. చూడండి, పార్క్ ఏమంటారు, హుడా పార్క్ అనమాట, గవర్నమెంట్ది. చాలా బాగుంటుంది. మీకు బ్యాక్ సైడ్ నుంచి చూస్తా, ఒక్క నిమిషం. ఇదే అనమాట పార్క్. చాలా అంటే చాలా పెద్ద పార్క్. అందరూ వాకింగ్కి అయితే వస్తారు. నేను ఇంకా వాకింగ్కి వెళ్ళలేము కాబట్టి ఇక్కడ నుంచే వ్యూ ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇట్లా పిల్లలు కూడా చాలా మంది వచ్చి అయితే ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ లేవగానే గ్రీనరీ చూస్తే మైండ్ పీస్ ఉంటుంది అనమాట. బావ అయితే ఇంకా పడుకొని ఉన్నాడు. బావ లేచే వరకు అయితే కొంచెం పనులు చేసుకుందాం. బావ లేచిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే ప్రిపేర్ చేద్దాం, ఓకేనా? బావ లేవడానికి అయితే టైం పట్టేలా ఉంది. బావ లేచే వరకు అయితే ఉన్న గిన్నెలన్నీ దోమేసుకుందాము, ఓకేనా? గిన్నెలు తోమడానికి అయితే రెడీ చేసేసుకున్నాను అవ్వ. గిన్నెలు తోమిన తర్వాత అయితే మీతో మాట్లాడతా. ఎందుకంటే గిన్నెలు తోముతూ మాట్లాడితే చాలా డిస్టర్బెన్స్. మా ఇంటికి చిన్న గెస్ట్ అయితే వస్తుందండి రోజు. మా ఇంటి పక్కన పాప పండు. సే హాయ్. హాయ్ చెప్పండు. మామ వండుకుండు కానీ ఇటు చూడు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ గాయ్స్, హ్యాపీ బాయ్ బాయ్ పండు. అన్నిటినైతే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే బావని లేపడానికి ట్రై చేద్దాము. చూద్దాం బావ రియాక్షన్ ఎలా ఉంటుందో. బావకి అస్సలు ఇష్టం ఉండదు సండేస్ డబ్బులు లేవడానికి, కానీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. బావని అయితే లేపుదాం గైస్. బావని అయితే లేపడానికి ట్రై చేద్దాము. ఏమన్నా బీప్ సౌండ్ వస్తే అయితే నేను బీప్ చేసేస్తా, ఓకేనా? బావా బావా లేవు. బావా గైస్, టైం అయితే 10 అవుతుంది. బావ ఇంకా లేచి ఫోన్ చూస్తున్నాడంట. లేవు, బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఏమన్నాం? ఉప్మానా? ఓకే దా. బావ అయితే బ్రేక్ఫాస్ట్లోకి బ్యాంబినో ఏమన్నాడు గైస్. నా స్టైల్లో సింపుల్గా బ్యాంబినో ఉప్మా రెసిపీ అయితే ఎలా చేసాలో మీకు కూడా చూపిస్తా, పదండి. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే మీరు మీ స్టైల్లో ఎలా బ్యాంబినో వేస్తారో కూడా కామెంట్ చేయండి, నా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, ఆవాలు, ఇది కందిపప్పు. ఇదైతే పోపు అవ్వాలి. పోపు అయిన తర్వాత అయితే పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్, కరివేపాకు అయితే కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని పెట్టుకుంటే తొందరగా అయితే ప్రాసెస్ అయిపోతుంది. నేనైతే రెడీగా అప్పుడే సేమియాని కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవైతే వేడైపోయినాయి. పచ్చిమిర్చి వేయాలి. ఎక్కువ టైం ప్రాసెస్ ఏం కాదు, తొందరగా అయిపోతుంది బ్యాంబినో అయితే. బ్రేక్ఫాస్ట్లో బెస్ట్ బ్రేక్ఫాస్ట్, ఈజీ బ్రేక్ఫాస్ట్. ఇది వేగుతున్న లోపు అయితే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది మంచిగా. నెక్స్ట్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెమే, కొంచెం టేస్ట్ కోసం మాత్రమే, చాలా కొంచెం. నెక్స్ట్ టమాటోస్ వేసుకోవాలి. ఒక 1 ఆనియన్, స్మాల్ టమాటో, ఆనియన్ కాదు.
నాకైతే బ్రేక్ఫాస్ట్లో దోశ చాలా ఇష్టం, దోశ ఇడ్లీ. కానీ బాగా అస్సలు ఇడ్లీ తినడు. బాగా పాస్తా అంటే చాలా ఇష్టం. పాస్తా హెల్త్ మంచిది కాదు, అయినా కూడా మా పాస్తా అంటేనే ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. సాల్ట్ అయితే చూసేసుకోవాలి. ఇదంతా మంచిగా మగ్గిపోయింది. టమాటో మంచిగా మగ్గాలి ఆయిల్లో. టమాటో మగ్గిన తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ సేమియా అయితే తీసుకున్నా. సో ఈక్వల్ రేషియోలో తీసుకున్నా అయిపోతుంది. మనకు కొంచెం సాఫ్ట్ కావాలి అంటే 1.5 తీసుకోవాలి. టమాటో అయితే మంచిగా మగ్గిపోయింది. సో ఇందులోకి అయితే వాటర్ పోసుకోవాలి. నేనైతే 1.5 పోసుకుంటున్నా, కొంచెం సాఫ్ట్గా అయితే బాగుంటుంది కదా అని. సో ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు అయితే మేము ఫ్రెష్ అయితే వచ్చేస్తాం. స్టే ట్యూన్. వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడైతే సేమియాని యాడ్ చేసుకుందాము. వాటర్ బాయిల్ అయ్యే లోపు అయితే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నా. నేను కూడా బ్రష్ చేసేసుకున్నా. సో ఇది బాయిల్ అవ్వగానే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయండి. సో ఎక్కువ కలపొద్దు అనమాట. సేమియా వేసిన తర్వాత ఓన్లీ ఒక్కసారి ఇలా కలుపుకుంటే చాలు. బ్యాంబినో అయితే రెడీ అయిపోయింది గాయ్స్. సో ఇప్పుడైతే టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తా. చూడడానికి అయితే చాలా బాగుంది కదా. వేడి బ్యాంబినో అయితే ప్లేట్లో వేసేసుకున్నాను. చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయో. టేస్ట్ చూసి చెప్తా. చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. నేనైతే ఫ్రెష్ అయిపోయినా. ఇంకా బాగా అయితే వైట్ బట్టలు ఉన్నాయి, వైట్ షర్ట్స్, అవైతే వాషింగ్ మిషన్ లో వేస్తున్నా. నిన్ననే అన్ని బట్టలు అయితే వేసేసిన, కానీ బాబాయ్ మాత్రం వైట్ సపరేట్ అయితే వాషింగ్ మిషన్ లో వేసేస్తున్నా. సో దీంతో అయితే ఒక క్యాప్ అయితే పోస్తున్నా. వైట్ కదా, కొంచెం ఎక్కువ వేస్తేనే క్లీన్ అవుతాయి. వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇంకా లంచ్ చేసేసి అయితే ఇంకా కొంచెం ఒక వీడియో షూటింగ్ అయితే ఉంది, అదంతా మీకు చూపిస్తా. ఓకేనా? ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి. రీల్స్ టైం. హలో, పక్కింటి మన ఇంటికి వచ్చింది. అందుకే 12 ఇంటికి రమ్మన్నా. నాకు కట్టుకో. వీడియో అయితే అప్లోడ్ చేస్తా, చూసి లైక్ చేయండి. మీలో చాలా మంది అయితే కామెంట్ చేసినారు, అక్క ఏంటక్క ఎప్పుడు ఒకటే దగ్గర రీల్స్ చేస్తావని. నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైంలో రీల్స్ చేస్తా. సో ఆ టైంలో ట్రైపాడ్ ఇవన్నీ సెట్ చేసుకోవడం కష్టం కదా. సో ఇక్కడైతే మాకు గేట్ ఉంటుంది అనమాట. ఆ గేట్కి ఇట్లా పెట్టేసి అయితే స్టార్ట్ చేసుకుంటాను. నైస్ ఐడియా కదా. ఈ ఐడియా మీకు నచ్చితే కామెంట్ చేయండి అబ్బా. మేమైతే బయటికి వెళ్తున్నాం గైస్. ఏడిపోతున్నామో తెలియదు, పోయేటప్పుడు చూపిస్తాం ఏడిపోతున్నామో. ఇక్కడ చూస్తాను కదా, పిచ్చి అయిన లెక్క అట్లనే చూస్తాడు పైన. ఏడికో తీసుకొస్తాడంటే హెల్మెట్ లాక్ కొనడానికి తీసుకొచ్చిండు గైస్ మామ. చాలా సైకిల్స్ ఉన్నాయి ఈయన. హెల్మెట్ లాక్ చేస్తున్నాడు మామ. ఈ షాప్ అయితే ఈగల్ సైకిల్ స్టోర్ అత్తాపూర్లో ఉంది గైస్. ఎవరికైనా సైకిల్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు చెప్పులు తీసుకోవడానికి అయితే చెప్పుల షాప్కి వచ్చేసినాం గైస్. చెప్పులు గైస్ విశాల్ మార్ట్లో అయితే సేల్ నడుస్తుంది. టీ షర్ట్స్ కుర్తీస్ పైన అయితే చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్ ఉందన్నమాట. సో నేను వెళ్ళైతే కొన్ని టీ షర్ట్స్ అవి తీసుకున్నాను, మీకు ఒక్కొక్కటిగా చూస్తాను. చూడండి టీ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి, స్వెట్ షర్ట్స్ అనమాట. ఇదైతే వచ్చేసి 299. ఇట్లా బాయ్స్కి కూడా హుడీస్ చాలా చాలా బాగున్నాయి. బావాకైతే ఈ హుడీ తీసుకున్నాము, బాగుంది కలెక్షన్ అయితే. మీరైతే మిస్ అవ్వకండి. మీ దగ్గరలో ఉన్న విశాల్ మార్ట్కి అయితే వెళ్ళి చూడండి. వీటి కంప్లీట్ డీటెయిల్స్, కాస్ట్, డిజైన్ అంతా అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది, సో మిస్ అవ్వకండి గాయస్. సేల్ అయితే చాలా బాగుంది.
టైం అయితే 5 అవుతుంది. ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది, అందుకే యాక్ట్ పాప్కార్న్ అయితే రెడీ చేసేస్తున్నా. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తా గైస్. ఇప్పటికే చాలా లాంగ్ వీడియో అయిపోయింది. పాప్కార్న్ ప్రాసెస్ అంతా అందరికి తెలిసిందే కదా. పాప్కార్న్ చేసేసిన తర్వాత అయితే ఇంకా తినేసి నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తా. సో నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్, టేక్ కేర్.